హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఓ చెలియా రెండవ ఎపిసోడ్. కథలోకి వెళితే శ్వేత కాఫీ కప్పు తీసుకొని గడప దగ్గరే నిలబడి తల వంచుకొని భయపడుతూ ఉంటుంది. హర్ష, ఏంటి హారతివ్వాలా ఇప్పుడు నీకు, లేదంటే నేను వచ్చి తాగాలా అని బేస్ వాయిస్తో అనగానే గజగజ వణుకుతున్న కాళ్ళతో అలానే నడుచుకుంటూ వచ్చి వణుకుతూ నించుంటుంది. ఇక తన దగ్గర ఉన్న కప్పు తీసుకొని కాఫీ తాగుతాడు హర్ష. తను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి తనకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తుంది శ్వేత. ఎందుకంటే వచ్చిన మొదటి రోజే చెప్తాడు హర్ష తన పనులన్నీ శ్వేతనే చేయాలి అని. ఇక హర్ష స్నానం చేసి వచ్చి టవల్ చుట్టుకొని మంచం మీద కూర్చుంటాడు. తన తల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసి టవల్ తీసుకొని వచ్చి తల తుడుస్తూ ఉంటుంది శ్వేత. ఎందుకో శ్వేత నడుము చూడగానే హర్షకి పట్టుకోవాలనిపిస్తుంది. అలా నడుము పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు. అంతలోనే తన చెల్లి, తన తండ్రి ఈ స్థితిలో ఉండటానికి కారణం శ్వేత మరియు వాళ్ళ చెల్లి అని గుర్తుకొచ్చి శ్వేతని గట్టిగా ఒక్క తోపు తోస్తాడు. తన ప్రవర్తనకి షాక్ అయిన శ్వేత అలానే చూస్తుంటుంది. ఇక హర్ష తనని తను కంట్రోల్ చేసుకొని వచ్చి షర్టు వేసుకొని కూర్చుంటాడు. ఆ షర్టు బటన్స్ పెడుతుంది శ్వేత. ఇక తలదువ్వమని కూర్చుంటాడు. తల శుభ్రంగా తలదువ్వుతుంది. ఎందుకంటే తన ప్రతి పని శ్వేతనే చెయ్యాలని రూల్ పెడతాడు హర్ష. ఇక హర్ష కిందికి రాగానే తనకన్నా ముందే కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద హర్షకి ఇష్టమైన టిఫిన్లు ఏర్పాటు చేస్తుంది శ్వేత. హర్ష దిగి వస్తుంటే శ్వేత హర్ష వైపు కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత అందగాడు మరి తను. 6 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, చూడగానే ఎవరికైనా నచ్చేసే అంత గ్లామర్ బాయ్ మన హీరో. అసలు హర్ష మనస్తత్వం ఇది కాదు. తన వల్ల ఎవ్వరూ కష్టపడకూడదు, బాధపడకూడదు అనే మనస్తత్వం తనది. కానీ ఈరోజు శ్వేతని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు అంటే దానికి బలమైన కారణం ఉంది. శ్వేత అలా చూస్తూ ఉంటే కిందకి దిగి వచ్చిన హర్ష తన మొహం మీద చిటిక వేస్తాడు. అప్పుడు తను కళ్ళార్పి సైలెంట్గా పక్కకి జరుగుతుంది. వెళ్ళి కూర్చుంటాడు హర్ష. టిఫిన్ వడ్డిస్తుంది శ్వేత. తను సైలెంట్గా తింటూ ఉంటాడు. అంతలోకి శాంతాదేవి వచ్చి నువ్వు కూడా కూర్చోమ్మా అని అంటుంది. ఏంటమ్మా, రోజు నీకు కొత్తగా చెప్పాలా? తను ఇక్కడ కాదు తినేది, ఇంట్లో పని మనుషులు తింటారే ఎక్కడ తింటుంది అని చెప్పి అంటాడు హర్ష. అది కాదురా అని చెప్పబోయేసరికే ఇక ఆపేసేయి అన్నట్లు సైగ చేస్తాడు. ఇక సైలెంట్ అయిపోతుంది శాంతాదేవి. ఇక మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. హర్ష టిఫిన్ చేసి ఆఫీస్కు బయలుదేరుతూ నా చెల్లి జాగ్రత్త, ఇంకొకసారి ఉదయం జరిగినట్లు జరిగితే నా ట్రీట్మెంట్ను నువ్వు ఊహించలేవు కూడా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు శ్వేతకి. తను సైలెంట్గా తల ఉంచుకొని సరేనని తల ఊపుతుంది. ఇక హర్ష ఆఫీస్కు వెళుతూ శ్వేతని ఎదురు రమ్మన్నట్లు సైగ చేస్తాడు. తను ఎదురు వస్తుంది. ఇక ఆఫీస్కు వెళ్ళిపోతాడు హర్ష. శాంతాదేవి వచ్చి అమ్మా, వాడు వెళ్ళిపోయాడు కదా, నువ్వు కూడా వెళ్ళి టిఫిన్ చెయ్యమ్మా అని అంటే ఈ పనులయ్యాక తింటానత్తయ్యా అని అంటుంది. పర్వాలేదులేమ్మా, ఎప్పుడూ ఉండే పనులే, వెళ్ళి నువ్వు టిఫిన్ చెయ్యి అని అంటుంది. సరేనని ఆ ఇంట్లో పనివాళ్ల కోసం ఒక షెడ్డు ఏర్పాటు చేస్తారు. అందులోకి వెళ్ళి కూర్చొని తను టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఆ షెడ్లో ఉన్న పనివాళ్ళకి ఇది అలవాటైపోయింది. ఎందుకంటే ఇప్పటికీ నెల రోజుల నుంచి ఇలానే జరుగుతుంది కాబట్టి. ఇక అక్కడ ఉన్న టిఫిన్ ప్లేట్ తీసుకొని అందులో 2 ఇడ్లీ, కొంచెం చట్నీ వేసుకొని కూర్చుంటుంది శ్వేత. తన స్థితిని చూసి తన పుట్టింటిని ఒక్కసారి గుర్తు చేసుకొని విరక్తిగా నవ్వుతుంది శ్వేత. అక్కడ టిఫిన్ చేసి వెళ్ళి కృష్ణయ్య విగ్రహం దగ్గర కూర్చొని కృష్ణయ్యనే చూస్తూ మనసులో తన బాధనంతా కృష్ణయ్యతో చెప్పుకుంటూ ఉంటుంది శ్వేత. శ్వేత తన పుట్టింటిని తలుచుకుని ఎందుకలా విరక్తిగా నవ్వింది? అసలు స్వప్నకి ఏం జరిగింది? తనకి అలా జరగటానికి శ్వేత కారణం అంటున్నాడు హర్ష.
అసలు ఏం జరిగింది అనేది ముందు ముందు వీడియోలో తెలుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.